అమ్మాయి మాయే స్నేహాలన్నీ చెట్టెక్కిపోయే దోస్తానాలే దొంగటలా నేను ఈ ప్రేమ రామ ఎంత తంట తెచ్చెను ఈ భామ రామ రా కొత్త మత్తు చల్లేరా ప్రేమ ఇట్టే గుట్టేసి హాయ్ అండి అందరికీ. ముందుగా ఇక్కడికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. స్టార్టింగ్ టీజర్స్ పోస్టర్స్ నుంచి ప్రతి మేము ఏం రిలీజ్ చేసినా కూడా చాలా ఇమ్మెన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మీడియా సర్కిల్స్ నుంచి. ఒక చిన్న సినిమా తో స్టార్ట్ చేసి మీడియా సపోర్ట్తో ఇప్పుడు 26న రిలీజ్ అవుతుందండి, పెద్ద స్థాయిలో రిలీజ్ అవుతుంది. దానికి ముందుగా చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను ఈరోజు సాంగ్ రిలీజ్ చేద్దాం అనేసి మా టీం అందరూ అనుకున్న వెంటనే ఒకే ఒక కాల్ అండి. పాగల్ డైరెక్టర్ నా ఫ్రెండ్ ఒక కాల్ చేయగానే ఇమీడియట్గా ఓకే అనేసాడు. విశ్వక్సేన్ గారు ఇంత బిజీ అని వైజాగ్ వెళ్ళాలి, అయినా కూడా ఈ ఒక్కరోజు మాకు కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ భయ్య. అండ్ ఈ నెల 26 రిలీజ్ అవుతుందండి. మీరు అందరూ బ్లెస్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిత్రులకి అండ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా అందరికీ కూడా మా గ్రాండ్ వెల్కమ్ అండి. మేము ఫస్ట్ నుంచి ఏం రిలీజ్ చేసిన ఫస్ట్ కాన్సెప్ట్ టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ దగ్గర నుంచి వాట్ ఎవర్ సాంగ్స్ 2 సాంగ్స్ రిలీజ్ చేసాం. ఇది 3rd సాంగ్ అండి. ప్రతిదానికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ సమ్ కాన్సెప్ట్ పోస్టర్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బయట, అవుట్ ఆఫ్ సర్కిల్స్ నుంచి, మీడియా నుంచి, అన్ని చోట్ల నుంచి. సో ఈ సాంగ్ మేము అడగగానే మాకు వెంటనే ఓకే చెప్పి సాంగ్ లాంచింగ్ వచ్చిన మా విశ్వక్సేన్ గారికి థ్యాంక్ యూ అండి. పాగల్ టీజర్ అదిరిపోయింది. మాస్కా దాస్ మళ్ళీ ఇంకో పలక్నుమా దాస్ లాగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఫిబ్రవరి 26 ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం అండి ఎంటైర్ వరల్డ్ వైడ్. సో మండే ఎల్లుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నామండి. అందరికీ మళ్ళీ ఇన్విటేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ అండి. అందరు హీరో అంటే కంటే హీరో అన్నప్పుడు ఏంటంటే భయ్య అంటే కనెక్టింగ్ దగ్గరగా ఉంటుంది. భయ్య ఒక హగ్గు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సుమంత్ గారు కోపర్టీస్ అనిపించుకున్నారు. మా తేజ గారు చెప్పినట్టు అంటే ఒక మంచి సినిమా, చిన్న సినిమాని అందరికీ ప్రజెంట్ చేయాలంటే ఒక బలమైన వ్యక్తి ఉండాలి, ఒక మంచి కోరుకునే మనసు ఉండాలి. అందు గురించి ఇది చాలా మంచి పాట. ఎవరి చేత చేద్దాం అనుకుంటే ఈ సినిమా ఆయన్ను లాంచ్ చేస్తే చాలు జనాల్లోకి ఈ పాట తొందరగా వెళ్తుందని మేము అనుకొని విశ్వక్సేన్ గారిని పిలిచడం జరిగింది సార్. ఫస్ట్ మేము ఇందులో మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాం ఈ కథ తయారు చేసినప్పుడు. ఇది నిజం. అప్పుడు మీరు హీరోగా రెడీ అయ్యారు అని తెలిసింది. వెళ్ళి అడిగితే కొడతారేమో, ఎందుకు వచ్చింది, ముగ్గురులో నేనేంటారా అక్కడిని అని అంటారేమోనని. ఆయన బాగున్నాడు, నాకు ఆ సినిమా చూసానండి, చాలా బాగున్నాడు, ఆయన అయితే బాగుంటుంది నేను అడిగానండి ఫస్ట్. ఇలాగన్నా పోనీ ఆ కోరిక తీరింది. ఇది భజన కాదు సార్, నిజమే. ఎందుకంటే మీ దగ్గర భజన వాళ్ళు పలక రామదాస్ పక్కటి చేస్తాడు ఆయన ఏమన్నా ఉంటే. మదన్నా దా, ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ నుంచి మాకు వెన్నుదన్నుగా ఉన్న మా మదన్ ఒకసారి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈజ్ కమింగ్ అవుట్ అండ్ విశ్వక్, థ్యాంక్స్ ఫర్ లాంచింగ్ ద సాంగ్. నీ హ్యాండ్ మంచిది, బికాస్ నీ అన్ని సక్సెస్లే. సో నీ గోల్డెన్ టచ్ ఈ సినిమాకి కూడా ఉండాలని, ఈ ప్రొడ్యూసర్స్కి ఆ లక్, ఐ మీన్ లక్కీ చామ్ వీళ్ళకి కూడా అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ సినిమా వీళ్ళు చాలా కష్టపడి చేశారు. ఐ మీన్ అందరూ కష్టపడి చేస్తారు, బట్ వీళ్ళు రకరకాల కష్టాలు, కోవిడ్ కష్టాలు, అంతకుముందుకు ప్రొడ్యూసర్ కష్టాలు, డైరెక్టర్ కష్టాలు, అన్ని కష్టాలే సినిమాకి. ఫైనలీ అన్ని కష్టాలని అధిగమించి
ఇట్స్ కమింగ్ అవుట్ ఇన్ థియేటర్స్. ఇప్పటికీ ఐ మీన్ సినిమా రిలీజ్ అవుతుందండి ఇంకా నమ్మకం లేదు, బికాజ్ అన్ని కష్టాలు అనుభవించారు వీళ్ళు. సో గైస్, మీ కష్టానికి 26 డెఫినెట్లీ మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ మంచి సినిమాలన్నీ ఆడాలి, అందులో మా అక్షర కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటి నీ గురించి ఒకటి చెప్పాలి. ఇది ఎప్పటి నుంచో అనుకుంటాను అంటే నేను ఫ్రెండ్ సర్కిల్లో చెప్తా ఉంటాను, యువర్ అ బిగ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ మా జనరేషన్ యాక్టర్స్కి అండ్ నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్కి. ఎందుకో చెప్తాను, బికాజ్ నీ మనసుకు నచ్చింది నువ్వే నీ సినిమా ప్రొడ్యూస్ చేసుకొని, నువ్వే నీ సినిమా డైరెక్ట్ చేసుకొని, దీని అమ్మ జీవితం నువ్వే దాన్ని హిట్ చేసి, ఐ మీన్ ఒక ఫిల్మ్స్కి మేము వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ యాక్టింగ్, ఒక ఈ పని చేసేవాడు ఈ పనే చేయాలి, ఆ పని చేసేవాడు ఆ పనే చేయాలి, దెర్ వేర్ రూల్స్ వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్. కానీ మీ జనరేషన్ వచ్చిన తర్వాత ఎవడు ఏదన్నా చేయొచ్చు అని మీ జనరేషన్ ప్రూవ్ చేశాను. లైక్ నువ్వు కానీ, తరుణ్ భాస్కర్ కానీ, యూ గైస్, దర్శి కానీ, యూ గైస్ ఆర్ ద నెక్స్ట్ యంగ్ బ్లడ్. మీరు మాకందరికి బాగా ఇన్స్పిరేషన్ అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. గుడ్ ఈవినింగ్ ఆల్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఫ్రమ్ ద ఫస్ట్ డే టీజర్ లాంచ్ నుంచి ఇప్పటి వరకు మీ సపోర్ట్ వీ కాంట్ ఎక్స్ప్రెస్. చాలా చాలా థ్యాంక్స్. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ చాలా తక్కువ వస్తుంది ఇండస్ట్రీలో. సో మంచి కథతో ఈ మూవీ 26th రిలీజ్ అవుతుంది. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు విశ్వక్ సేన్ వచ్చి లాంచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ డెఫినెట్గా ఒక పెద్ద విధంగా మనకి ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఐ హ్యావ్ టు టాక్. చాలా చాలా ఉంది ఈ మూవీ గురించి మాట్లాడడానికి, కానీ ఈరోజు మాట్లాడాను. 22nd మళ్ళీ మిమ్మల్ని కలిసి మాట్లాడతాను. సో నేను కూడా ఈ సాంగ్ ఇప్పుడే ఇక్కడ స్టేజ్లో చూస్తున్నాను, చాలా నచ్చింది నాకు. అండ్ ఎవరెవరు అక్షర మూవీ పోస్టర్ చూసి ఇది ఒక సీరియస్ మెసేజ్ ఇస్తున్న మూవీ అనుకుంటున్నారో అది నిజం. కానీ ఒక ఎంటర్టైనింగ్గా అక్షర మూవీని థియేటర్లో ఆడియన్స్కి ఇవ్వాల్సిన అనుకున్నది డైరెక్టర్ చిన్ని గారు. సో అది చాలా బాగా హ్యాండిల్ చేశారు. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు మూవీని. అండ్ థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఒక మెసేజ్తో వస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ మా టీంకి అందరికీ ఉంది. సో 26th మీ ముందు వస్తున్నాము. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. అండ్ మోర్ దెన్, నేను ఇది ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా, నాకు డైరెక్టర్ గారికి మేబీ ఈ గెట్స్ యాంగ్రీ ఇది చెప్తే. మా ఇద్దరికన్నా ప్రొడ్యూసర్స్ గారికి ఈ మూవీ హిట్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి, ఇలాంటి చాలా చాలా మంచి మూవీస్ని ఇండస్ట్రీకి ఇవ్వాలి. సో ఫర్ దాట్ అక్షర హ్యాస్ టు గెట్ హిట్. సో థ్యాంక్ యూ సో మచ్. 26 మీ ముందు అక్షర ఉంటుంది. సపోర్ట్ చేయండి, మూవీ థియేటర్లో చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. మొన్న టీజర్ లాంచ్కి కూడా మేము ఈవెంట్ పెట్టుకోలేదు. మీడియా అన్నలందరికీ నేను మా సినిమా ఏదన్నా మంచి స్ట్రాంగ్గా వైల్డ్గా ఏదైనా ఈవెంట్ చేసుకొని కలుద్దాం అనుకున్నా. బట్ ఐ గాట్ టు సీ యూ గైస్ మళ్ళీ ఇప్పుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త కొంది అన్న అలవాట్లు పోయినాయి స్టేజ్ మీద మాట్లాడేది, ఈవెంట్లు ఇవన్నీ ఒక సంవత్సరం ఇంట్లో పడేసరికి. అండ్ కమింగ్ టు అక్షర, నాకు ప్రొడ్యూసర్ మన తేజ వచ్చేసి పాగల్ సెట్లోనే పరిచయం అయ్యాడు, డైరెక్టర్కి క్లోజ్ ఫ్రెండ్. సో ఇంకా మేము కూర్చొని రోజు సినిమాల గురించే మాట్లాడుతుండే, నైట్ షూట్లు అయినా కూడా మార్నింగ్ దాకా. సో మాట్లాడుతున్న ప్రాసెస్లో నాకు తెలిసింది మంచి టేస్ట్ ఉన్న మనిషి అని. సో మొన్న ఈవినింగ్ ఫోన్ చేసి ఇట్లా ఈవెంట్ ఉంది అని చెప్తే నేను అసలు ఏం అడగకుండా వచ్చేసిన. ఎందుకంటే ఆల్రెడీ కాన్వర్జేషన్ చేసినా కదా, మంచి టేస్ట్ ఉన్నాడు, ఏదో మంచి సినిమా తీసుంటాడు, వెళ్దాం అనుకొని వచ్చినుండే. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. అండ్ బట్ నేను ఇందాక ట్రైలర్ చూశాను, అక్షర అంటే స్టడీస్ గురించి, అది నాకు సూట్ కాని సబ్జెక్ట్ గురించి ట్రైలర్ చూస్తున్నట్టుండే. అంటే నాకు సూట్ కాని సబ్జెక్ట్ అంటే నేను వీక్ ఉన్న సబ్జెక్ట్, కాలేజ్ నుండి స్కూల్ నుండి కానీ స్టడీస్ గురించి. సార్ రాంగ్ పర్సన్ కానీ రైట్ ఫిలిం ఫర్ పీపుల్. గుడ్ లక్ టు ద ఫిలిం అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద రిలీజ్. ఎందుకంటే కొంతమంది కొన్ని కారణాలుగా కోవిడ్ టైంలోనే సినిమాలు ఓటీటీకి వెళ్ళిపోవడం జరిగింది. బట్ హోల్డ్ చేసిన వాళ్ళకి అంతకు మించి పే బ్యాక్ జరిగింది. లైక్ కమింగ్ మూవీస్ అన్నీ చూడొచ్చు. కొంతమంది గివప్ ఇచ్చారని చెప్పలేము. లైక్ టీంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొడక్షన్ వైజ్ కావచ్చు, లైక్ ప్రాజెక్ట్ని స్టేల్ అయిపోతుంటుంది, పాత సినిమా అయిపోతుంది కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల చాలా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఓటీటీకి వెళ్ళిపోయినాయి.
కొందరేమో మేము థియేటర్కే వస్తామని చెప్పి హోల్డ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి అంతా కంతిచ్చేసిండు దేవుడు. అండ్ ఈ సినిమాకి కూడా అంతే మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.